पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। All the papers are deemed have been laid on the table of the House. సంతాప ప్రతిపాదన. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు 1952 సెప్టెంబర్ 14వ తేదీన శ్రీ నారాయణ రెడ్డి శ్రీమతి కమలమ్మ దంపతులకు ఖమ్మం జిల్లాలో పాతలింగాల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. వీరు డిగ్రీ పూర్తి చేసిన అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు 1985, 1989, 1989, 1994, 1994, 1999 మరియు 2004, 2009 టర్మ్లకు గాను తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా 4 పర్యాయములు మరియు 2009 నుండి 2014 మధ్యకాలంలో సూర్యాపేట నియోజకవర్గం నుండి గెలుపొందారు. వీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూగర్భ జలవనరుల ఓడరేవులు మరియు ఇరిగేషన్ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2007, 2009 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మరియు యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుండి 2024 వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులుగా మరియు ఏఐసిసి సభ్యులుగా పనిచేశారు. వీరు 5 పర్యాయములు ఎమ్మెల్యేగా గెలుపొంది తుంగతుర్తి మరియు సూర్యాపేట ప్రజల హృదయాల్లో దామన్నగా చెరగని ముద్ర వేసుకున్నారు. వీరు ఆయా శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్ననలను పొందారు. వీరు 73 సంవత్సరాల వయస్సులో 2025 అక్టోబర్ 1వ తేదీన పరమపదించారు. సంతాప ప్రతిపాదన. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారు 1941 సంవత్సరంలో పెద్దమంగళారం గ్రామము, చేవెళ్ల తాలూకా, రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. వీరు 1983-84 కాలానికి గాను చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వీరు జర్నలిజంపై మక్కువతో 1980లో న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ను స్థాపించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ మరియు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులుగా పనిచేశారు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. వీరి తాతగారు శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరు ఎమ్మెల్యేగా గెలుపొంది చేవెళ్ల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వీరు చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ
ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందారు. వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్ననలను పొందారు. వీరు ఏఐసిసి ప్రతినిధిగా, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా మరియు గ్రీవెన్స్ సెల్స్ అధికార ప్రతినిధిగా పనిచేశారు. వీరు 84 సంవత్సరాల వయసులో 2025 అక్టోబర్ 13వ తేదీన పరమావధించారు. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి మరియు కొండా లక్ష్మారెడ్డి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు గాను 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం. ఓకే. షార్ట్ క్వశ్చన్ సార్. 0 ఓవర్ అని చెప్పి చేస్తాం. మన పేరు 0 ఓవర్ను కొనసాగిద్దాం. మొదటిగా శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. శ్రీ టి రామ్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ పరీక్షకు కంపల్సరిగా వాళ్ళు రాయాలని చెప్పి ఎన్సీఆర్టీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది అధ్యక్ష. అయితే కొన్ని దశాబ్దాల కాలంగా ఉపాధ్యాయ వృత్తిలో సమసమాజ స్థాపన గురించి పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులకు ఈ విధంగా టెట్ పరీక్ష కంపల్సరీ అని పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మీ ద్వారా, మన సభ ద్వారా, తెలంగాణ శాసనసభ ద్వారా మనమంతా కూడా కేంద్రానికి ఒక లెటర్ రాసి ఎవరైతే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారో, వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నారో, ఆ ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరుతూ అధ్యక్ష. ముఖ్యంగా ఏంటంటే ఒక సబ్జెక్ట్ టీచర్కి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా వేరే సబ్జెక్ట్లో కూడా టెట్కు సంబంధించినటువంటి ఏదైతే ఎంట్రన్స్ పెడుతున్నారో, ఎగ్జామ్ పెడుతున్నారో దాంట్లో వాళ్ళు ఆ యొక్క సిలబస్ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ కూడా ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా బయోసైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ రాయాలి. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఈ విధంగా ఉండడం మూలంగా ముఖ్యంగా అధ్యక్ష ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు వెనకటికి ఎప్పుడో దశాబ్దాల కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్స్ చేస్తుంటే వాళ్ళు ఇది రాయకుంటే కనుక ఉద్యోగం నుంచే తీసేస్తామన్న విధంగా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి మనం వెంటనే మన శాసనసభ ద్వారా, మన ప్రభుత్వం ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలోనన్నా మినహాయింపు మన ప్రభుత్వం ద్వారానన్నా ఇవ్వాలి, లేదంటే కేంద్రానికి లెటర్ రాసి కేంద్రమైన మినహాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి. అధ్యక్ష, 1 మినిట్. మినిస్టర్ గారు, జూపల్లి మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి. అధ్యక్ష, మొన్న వర్షాలు పడ్డప్పుడు అధ్యక్ష నా నియోజకవర్గంలో కుంటలు, చెరువులు దానివల్ల చాలా కాలనీలు మునిగిపోయినాయి అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే కుంటలు, చెరువులన్నీ కూడా అన్యాకృతంగా మున్సిపాలిటీలలో, అదేవిధంగా మాకుండేటువంటి మండలంలో ఆ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లలో పూర్తిగా
అక్రమ నిర్మాణాలు రావడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటే గతంలో తుర్కయంజాల్ ఒక పెద్ద చెరువు అధ్యక్ష, చాలా పెద్ద చెరువు, మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఆ చెరువును మధ్యలో నుండి వేలాది లారీలు అక్కడ నింపితే హైడ్రా వాళ్ళు కొంత తీసినారు అధ్యక్ష. మళ్ళా అదేవిధంగా అది పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు ఒక 50-60 కాలనీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే హైడ్రా కానీ ఇరిగేషన్ కానీ దాని మీద చర్య తీసుకొని మాకు ఆ కాలనీ వాసులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అది మంత్రి గారు లేదా హైడ్రా వాళ్ళు ఏమి చర్య తీసుకుంటారో దాన్ని వెంటనే చెప్పమని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. శ్రీ గంగుల కమలాకర్ గారు. అధ్యక్ష, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉంటుంది అధ్యక్ష. ఈరోజు కూడా చాలామంది కూడా రేపు వైకుంఠ ఏకాదశికి వెళ్తారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష, 0 అవర్గా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు కాబట్టి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా కూడా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష. అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణాటక నుంచి వచ్చిన వారికి కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష. తమిళనాడు భవన్ కూడా కట్టుకోరు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్న తెలంగాణ భవన్ కూడా అద్భుతంగా తిరుపతి వాసులో పద్మావతి ఏరియాలో కట్టారని చెప్పుకుంటూ తద్వారా మనకు అకామిడేషన్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్రమైన ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ బాగుండాలని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మమ్మల్ని పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ 5 ఎకరాల భూమిలో మనము చూచుకున్నాం అధ్యక్ష. ఆ గవర్నమెంట్ కేటాయించింది 5 ఎకరాల భూమి. సో వెంటనే ఈ ప్రభుత్వము స్పందించి ఆ 5 ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా చూద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. నోటెడ్ అధ్యక్ష. శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నా నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ఇక్కడ గత ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. అయితే ఒక 80% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారిని దయచేసి కొద్దిగా వినాలని చెప్పి కోరుతా ఉన్నాను. 100 పడకల ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో మంజూరైంది. అప్పుడే ఒక 80% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ హాస్పిటల్కు స్టాఫ్ అలాట్మెంట్ కూడా జరిగింది అధ్యక్ష. ఈ 2 years నుంచి అధ్యక్ష పనులు జరగట్లేదు. అయితే 30 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టబడింది. 35 కోట్లతో మంజూరు అయితే 30 కోట్లు ఖర్చు పెట్టబడింది. ఇంకొక 5 కోట్లు అంటే పాత ఖర్చు పెట్టిన దాంట్లో బిల్స్ ఇవ్వడం, ఇంకొక 5 కోట్లు దానికి విడుదల చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే 2 years నుంచి స్టాఫ్ కూడా ఎక్కడెక్కడ వేరే హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉన్నారు. దయచేసి ఆ కాంట్రాక్టర్ని అడుగుతానేమో కొద్దిగా నాకు బిల్స్ రావట్లేదు, ఇబ్బందిగా ఉన్నది అని చెప్పి పనులు జరగట్లేదు. దయచేసి ఈ విషయంలో దృష్టి సారించాలని నేను ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇది నా నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్, ఇంకొకటి చిన్నది నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్ ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాల్సిందిగా తమరి ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. అట్లనే సేమ్ భూమ్గల్ మున్సిపాలిటీలో అధ్యక్ష ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అప్పుడు మంజూరు చేసుకోవడం జరిగింది 3.5 కోట్లతోటి. దీంట్లో కూడా ఒక 2.5 కోట్లు వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక ₹1 కోటి వర్క్ మిగిలి ఉంది. అది కూడా కాంట్రాక్టర్ పాపం 60 లక్షలు 70 లక్షలు బిల్ రావాలి అని చెప్పి అది ఆపినాడు. ఈ విషయంలో కూడా నేను మున్సిపల్ శాఖ మంత్రి గారిని మీ ద్వారా లేదు శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని నోట్ చేసుకొని చొరవ తీసుకొని ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో ఆ కాంట్రాక్టర్స్కి బిల్స్ విడుదల చేపించి ఆ కొద్దిగా మిగిలి ఉన్న పనిని కంప్లీట్ చేస్తే మున్సిపాలిటీకి ఇప్పుడు అక్కడ రోడ్ల మీద కూర్చుంటున్నారు అధ్యక్ష. మార్కెట్లో అంతా కూడా మార్కెట్ లేక రోడ్ల మీద కూర్చొని ఇబ్బంది జరుగుతున్నారు టౌన్ ప్రజలకి. ఈ 2 విషయాలు దయచేసి భీమ్గల్ మున్సిపాలిటీలో 100 పడకల ఆసుపత్రి, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ తొందరగా పూర్తి చేయించే
చేయించేలా నేను ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, భీమగల్కు సంబంధించిన 100 పడకల హాస్పిటల్ 80% కంప్లీట్ అని గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష. త్వరలోనే ఈ బిల్సే కానీ ఆ ఇన్ఫ్రాని కంప్లీట్ చేసే దిశగా మా కృషి ఉంటుంది అధ్యక్ష. శ్రీ వెంకట రమణారెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మర్యాదల గురించి, సాంప్రదాయం గురించి, సభా సాంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరమైనా సరే ఎదుటివారిని గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. కొత్తగా వచ్చిన నాలాంటి వారు 57 మంది ఈ అసెంబ్లీలో ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి, కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప, ఒకరు అన్నారు కదా నేను ఇంకొక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు. ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్, చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించినట్టు సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ్రహించాలి. బూతులు మాట్లాడడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం. దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో ఉన్న మంత్రులు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, కొత్తగా ఎన్నికైన మాలాంటి వాళ్ళు కానీ, రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని, మంచి సభా సాంప్రదాయాన్ని ఇవ్వాలని, రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను. మీడియా ముందట నోటికొచ్చినట్టు మనం మాట్లాడడం వల్ల మనల్ని మనం దిగజారుస్తూ ప్రజల్లో చెడు పేరు తీసుకొస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో థర్డ్ క్లాస్కి పోతున్నాయి. ఈ వరల్డ్ క్లాస్, థర్డ్ క్లాస్ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు. శ్రీ జాఫర్ హుస్సేన్ గారు, మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన ప్రస్తావన చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ప్రతి పార్టీకి సంబంధించిన సీనియర్లు, ఆ వ్యవస్థ అందరూ కూడా అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది. సరే, ఈరోజు వారు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్, ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు. ఆ ప్రస్తావన సార్, ఆ ప్రస్తావనకు సంబంధించి వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ని చేసుకోవాలని వారు కోరిరు. డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో మాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ, మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ, అంశం కానీ, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదేవిధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా
మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే. నేను నిన్ను కాదు సార్ వారినంటా ఉన్నా. ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈరోజు ప్రస్తావన చేసినప్పుడు మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను. మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి. ఫస్ట్ పుట్ యువర్ హౌస్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో, దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం, 10 మందికి చెప్దాం. మేమైతే తప్పకుండా చెప్తా ఉన్నాం, ప్రజాస్వామికంగా మర్యాదపూర్వకంగా గౌరవంగా గౌరవ సభ్యుల హుందత్వాన్ని కాపాడే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తామని గౌరవ శాసనసభ ముందట పెడతా ఉన్నాం. శ్రీ జాఫర్ హుస్సేన్ గారు. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया जो मुझे ये मौका दिया है। सर मेरा सवाल सीधे ये है कि जीएचएमसी के अंदर सैनिटेशन का सबसे बड़ा प्रॉब्लम चल रहा सर। यहाँ तक कि ना गार्बेज लिफ्टिंग प्रॉपर है सर, ना स्वीपिंग प्रॉपर है सर। क्योंकि आप देखते हैं कि स्वीपिंग स्टाफ कम की तरफ से एक लोकेलिटी के अंदर बाइलेंस में वीक 10 डेज में एक बार स्वीपिंग हो रही सर। तो मेरा आपके जरिए से सीधा मिनिस्टर साहब को यह सवाल है कि सर आज हम जीएचएमसी ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन का सराउंड एरिया बढ़ा रहे हैं, जरूर है सर, मगर जो एग्जिस्टिंग एरिया है उसके अंदर ना प्रॉपर सैनिटेशन लिफ्टिंग है सर गार्बेज की, ना स्वीपिंग बराबर है। उसके अलावा सर स्ट्रीट लाइट का भी सेम पोजीशन है सर। तो मैं आपके जरिए से हुकूमत को यह कहना चाहता हूं, इसके ऊपर न सिर्फ तवज्जो देने की जरूरत है, पब्लिक के हेल्थ का भी ख्याल रखने की जरूरत है सर। और एक अहम बात यह है सर, आने वाला टाइम 18 फरवरी से रमजान का महीना शुरू हो रहा है सर। हमेशा हुकूमत ने इसकी मीटिंग रखती है सर। मैं आपके जरिए से यह कहना चाहता हूं, आपके मीटिंग थोड़ा अर्ली रखिए सर, अर्ली रखने के बाद ताकि रमजान के काम आने से पहले हो, और हमारे जो जगने की रात है शबे मेराज, शबे बारात और शबे कदर, उसका भी इंतजाम करना सर। और ग्रेवयार्ड्स की साफ सफाई बेइंतहा जरूरी है सर। मैं आपके जरिए से हुकूमत से यह कहना चाहता हूं कि इसके ऊपर खास तौर से तवज्जो दीजिए, क्योंकि कमिश्नर जीएचएमसी साहब भी यहां पर मौजूद है। मेरी आपके जरिए से उनको भी रिक्वेस्ट है कि इस पे तवज्जो देने की जरूरत है सर। बहुत बहुत शुक्रिया। నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తగు విధమైన గౌరవ సభ్యులు చెప్పినట్టు అధికారులకు కూడా ఆదేశించడం జరుగుతుంది. శ్రీ బీర్లా ఐలయ్య గారు. అధ్యక్ష, మా ఆలయ నియోజకవర్గం విశాలంగానే జనాభాలో పెద్దది, 8 మండలాల అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసినాం. ఆ రోజు కూడా మేము మాట ఇచ్చడం జరిగింది, దయచేసి ఆలేరు మండల కాన్స్టిట్యూన్సీని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ, అదేవిధంగా పెద్ద మండలాలు అక్కడ రాజాపేట పెద్ద మండలం ఉన్నటువంటి రంగత్పురాన్ని కూడా మండలం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో గ్రామాలు తిరిగేటప్పుడు కొన్ని గ్రామాలకు ఆమ్లెట్ ఉన్నటువంటి గ్రామాలకు అక్కడ డీలర్ షాపులు ఆమ్లెట్ విలేజ్లో రేషన్కు చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులకు ఆయా గ్రామాలలో ఆమ్లెట్ విలేజ్లో కూడా మనం సబ్సెంటర్లు పెట్టి డీలర్ ద్వారా రేషన్ ఇస్తే అందరికీ రేషన్ అంత అధ్యక్ష. ఏదైతే మనం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కూడా వృద్ధులు అందరూ కూడా తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఆమ్లెట్ విలేజ్లో కూడా రేషన్ షాపులు పెడితే బాగుంటుందని తెలియజేస్తూ, అధ్యక్ష మా వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల మన గౌరవ ముఖ్యం ద్వారా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. దాని ద్వారా ఒక రెవెన్యూ డివిజన్ చేస్తే అక్కడ చిరకాల కోరిక నెరవేరుతుంది. కాబట్టి స్వద్వారా మీ ముందుస్తున్న ఆలయను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది. కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. మన రాష్ట్రంలో సింగరేణి ప్రధానమైనటువంటి సంస్థ, బహుశా రాష్ట్రంలో అత్యంత పెద్ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అది. సింగరేణిలో ఇవాళ కార్మిక వర్గంలో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుని ఉన్నది వివిధ కారణాల వల్ల. వీటిని సరిదిద్దటానికి ప్రభుత్వం సంబంధిత మంత్రులు కానీ లేదా ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో సంబంధం ఉన్న నియోజకవర్గాల ప్రతినిధులు కానీ వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ ముఖ్యమంత్రి గారే స్వయాన ఏర్పాటు చేస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లేకుంటే సింగరేణి కూడా
కొద్ది రోజుల్లోనే కనుమరుగై మొత్తం ప్రైవేట్ పరమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అధ్యక్ష. దానికి సంబంధించి కొన్ని అంశాలు సమయం తీసుకోకుండా నేను పాయింట్ వైజ్గా చదివి త్వరగా ముగిస్తాను అధ్యక్ష. ఒకటి, అక్కడ మెడికల్ పద్ధతి ఒకటి ఉండేది, అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొరకు. కోర్స్ అది అంతకుముందు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు గారు తీశారు, వాస్తవమే. మళ్ళా కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు సరైన పద్ధతుల్లో అమలు చేయట్లేదు అధ్యక్ష. సరైన పద్ధతులు అది దాన్ని చేయకపోవటం వలన కార్మిక వర్గంలో చాలా అసంతృప్తి ఉంది. అదేవిధంగా ఇప్పుడు వయసు 35 నుంచి 40 సంవత్సరాలు పెంచారు కారుణ్య నియామకాలు. దాన్ని వివిధ కారణాలతో ఎలో చేయట్లేదు. మెడికల్ బోర్డు కూడా పేరుకి నేమ్ సేక్ జరుపుతున్నారు తప్పితే కార్మికుల పిల్లలకి అవకాశం కల్పించట్లేదు. సొంత ఇంటి పథకం లేదు అక్కడ. దానికోసం చిన్న చిన్న పరిశ్రమలే సొంత ఇళ్ళు కట్టిస్తున్నారు. అలాగే మారు పేర్ల సమస్య పరిష్కారం. మారు పేర్లతో ఆ రోజుల్లో ఎక్కేవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇవాళ అన్యాయం అవుతున్నారు. వాళ్ళకి అవకాశం కల్పించాలి. అలాగే నూతన గనుల ఏర్పాటుకు సంబంధించి మనం సరే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ యాక్ట్ వల్ల మన సింగరేణికి వచ్చే మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. సరే సాధ్యమైన మేరకు సింగరేణి వాటిని సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత అక్కడ బొగ్గు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణి కార్మికులు చేయాలనే నిబంధన ఉంది. దాన్ని ఉల్లంఘిస్తున్నారు అధ్యక్ష. అది ఆ బొగ్గు వరకైనా సింగరేణి కార్మికులకు అవకాశం ఇవ్వాలి. అలాగే సింగరేణికి దాదాపు 43,000 కోట్ల బకాయిలు జన్కో సంస్థ ఉంది అధ్యక్ష. దాన్ని ఏదో ఒకటి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించి పెర్క్స్ అని ఉంటుంది అధ్యక్ష. దానిపైన కోల్ ఇండియాలో వాళ్ళకి ట్యాక్స్ రిఫండ్ చేస్తున్నారు, మన దగ్గర లేదు అధ్యక్ష. అలాగే సింగరేణిలో రాజకీయ జోక్యం తరచు ఎక్కువ అవుతుందనే ఒక విమర్శ కార్మికుల నుంచి వస్తుంది. ఈ అన్ని అంశాలపైన నేను మీకు నోట్ కూడా వివరంగా ఇస్తాను. దానిపైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తే మనకున్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అది. దాన్ని కాపాడుకోవచ్చని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో సెలవు అధ్యక్ష. శ్రీ కౌశిక్ రెడ్డి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష, సభ్యులు చెప్పినటువంటి అంశం. అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది బార్డర్లో. దాని కింద ఆయకట్టు 6-7 ఎకరాలు వస్తుంది. దాన్ని 2023లో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకుపోయింది. చాలా సంవత్సరాలది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 70 కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది. ఇప్పటిదాకా పెండింగ్ ఉంది. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి 6-7 ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష కూసో ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా. అధ్యక్ష, దుబ్బాక నియోజకవర్గంలో అధ్యక్ష మరి 8 మండలాల అధ్యక్ష, మరి 8 మండలాలలో కూడా మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల అధ్యక్ష. అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిల ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష. మరి అందరు కూడా
మరి నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నారు అధ్యక్ష. మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు. ఇంకొక విషయం అధ్యక్ష, మరి కరెంటు కూడా 8 నుంచి 9 గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు నాట్ల సమయం, మరి ఇప్పుడే 8-9 గంటలు వస్తే మరి రాను రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేలో ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి ఆ పవర్ విషయంలో కూడా చాలామంది ఆందోళనగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలలో నాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు, కరెంటు పోల్లు కావాలి, వైరు కావాలి. మరి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్కి పోతే మా దగ్గర బడ్జెట్ లేదు, మేమేమి ఇయ్యలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముంగట్నే చెప్తున్నారు. ఇది కాకుండా అధ్యక్ష, మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష, రైతులకు సంబంధించింది. మరి కూడవెల్లి వాగులో మరి నీళ్లు వదిలిన తర్వాత పక్కన ఉన్న గ్రామాలకు మోటార్ల ద్వారా చాలా ఇరిగేషన్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మోటార్లు కానీ కాలువలు కానీ మరి పూర్తిగా మరి మొన్నటి వర్షాలకు టెంపరీగా కాలువలు తీసుకున్నారు గతంలో. మరి ఆ టెంపరీ కాలువలు పూర్తిగా మట్టి పూడిక నిండిపోయింది. మరి ఆ కాలువలు కూడా పూడిక తీయకపోతే ఈ సంవత్సరము దాని మీద ఆధారపడ్డ కాలువల మీద ఆధారపడ్డ రైతులు నష్టపోతారు. దయచేసి మరి మా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ద్వారా మరి ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి, సబ్ కెనాల్ల ద్వారా. మరి 2 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క రోజు కూడా మరి మల్లన్న సాగర్ మీద కానీ మరి కొండపోచమ్మ మీద కానీ రంగనాయక సాగర్ మీద కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మరి కాలువల మీద కానీ పూడికల తీతం మీద కానీ మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విన్నపాలు చేసినా ఒక్కరోజు కూడా కనీసం ఆ జిల్లాలో ఏం జరుగుతున్నది, కాలువలు ఏమవుతున్నది, ఇరిగేషన్ ఏమున్నదని చెప్పి ఏ ఒక్క రోజు కూడా కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఇన్ని సమస్యలున్నా మరి మా సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా 3 ప్రాజెక్టులు కట్టుకున్నాం. మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల 3 లక్షల కల్టివేషన్ ఉంటుంది. దాని మీద పూర్తిగా మరి మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డది. మల్లన్న సాగర్లో చెర్ల నీళ్ళు ఫుల్లుగా ఉన్నాయి. కాలువల ద్వారా పిల్ల కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోవాలి. టెంపరీగా రైతులు గతంలో యాసంగికి సొంత డబ్బులు వేసుకొని మెయిన్ కెనాల్ నుంచి తెగ్గొట్టుకొని లోపలికి నీళ్ళు తీసుకుపోయినరు, మళ్ళీ కూడిపోయినాయి ఇప్పుడు. మరి ఈ సంవత్సరం ఎట్లా అని చెప్పి చాలామంది ఆందోళనలో ఉన్నారు. ఒక్కసారైనా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు అని వచ్చి రివ్యూ పెట్టి కనీసము మరి అవి ఏ విధంగా తీసుకువెళ్తాం, ముందుకెట్లా పోదామని చెప్పి మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క రోజు కూడా 2 సంవత్సరాల నుంచి మంత్రి గారు ఒక్కరోజు కూడా సిద్దిపేట జిల్లాలో ఇరిగేషన్ మీద ఒక్కరోజు కూడా రివ్యూ పెట్టలేదు. మరి గతంలో కట్టిన ప్రాజెక్టులు కానీ కాలువలు తీసే పరిస్థితి కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ లేదంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మీరైనా చెప్పాలి అధ్యక్ష. మరి యూరియా కానీ కరెంటు కానీ ఇరిగేషన్ కానీ ఈ 3 కూడా రైతులకు సంబంధించిన విషయము. మరి మొన్న రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం కూడా ఇప్పటి వరకు కూడా వారికి గోడాంలలో పెట్టలేక ఎప్పుడు కూడా అన్లోడ్ కాకుండా రైస్ మిల్ల ముంగట్నే ఉంటుంది, అవి కూడా అన్లోడ్ చేసుకోవట్లేదు. ఇష్టం ఉన్నట్టు రైస్ మిల్ యజమానులు కూడా మరి తరుగు పేరు మీద ఇప్పటికి కూడా ఇంకా కటింగ్ చేస్తూనే ఉన్నారు. దీని మీద కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. మాది పూర్తిగా 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలు కూడా వ్యవసాయం సంబంధించిన రైతుల అధ్యక్ష. ఇప్పటికైనా ఒకసారి సిద్దిపేట జిల్లా మీద దుబ్బాక నియోజకవర్గం మీద ఒక కన్ను పెట్టి మా రైతులను కాపాడవలసిందిగా మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవ కన్సర్న్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అందరు కూడా నాట్లు పడ్డాయి, ఆందోళన ఉన్నారు. కరెంట్ వస్తుందా, యూరియా వస్తుందా, మా కాలువల పూడికలు తీస్తారా, మరి విత్తనాలు సరిగానే ఇస్తారా అని చెప్పి అందరు కూడా ఆందోళన ఉన్నారు. దయచేసి మరి గౌరవ మంత్రి గారు మరి ఇరిగేషన్ మంత్రి కానీ అగ్రికల్చర్ మంత్రి కానీ మరి వచ్చి త్వరలో మరి అధ్యక్ష యూరియా అంశానికి సంబంధించి కానీ ఫర్టిలైజర్ సంబంధించి కానీ ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. ఉత్పత్తి అయినా ఎగుమతులైనా దిగుమతులైనా మొత్తం అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాష్ట్ర రైతాంగం అవసరాలకు సరిపోను సప్లై చేయని కారణంగా తక్కువ వస్తున్న కారణంగా వచ్చిన దాన్ని రైతులు ఇబ్బంది పడకుండా కోసం ఒక యాప్ ద్వారా వచ్చిందని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చేసింది తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు అధ్యక్ష. ఇది గమనించాలా. మిగతా అంశాలన్నిటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎడమబుజ్జు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా
నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్న లోకల్ బాడీస్లో మంచి ఫలితాలని మా దగ్గర ఇవ్వడం అనేది జరిగింది. అధ్యక్ష, మా ప్రజలందరూ కూడా ఒక మాట చెప్పి రావడం అనేది జరిగింది. నా నియోజకవర్గం అంతా కూడా కవ్వల్ టైగర్ జోన్. అక్కడ ఇందిరమ్మ ఇల్లు మన ప్రభుత్వం ఇస్తే అటవీ శాఖ అధికారులు ఒక ఇల్లు కూడా కట్టకుండా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కాదు మొన్న మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కూడా ప్రత్యక్షంగా తీసుకెళ్లేసి గ్రామాన్ని కూడా చూపించడం అనేది జరిగింది. అదేవిధంగా మొన్న ఇస్లాంపూర్లో కాటన్ బండ్లు బయటికి రావాలంటే, పత్తి బండ్లు బయటికి రావాలంటే కొంత కంకర ఇదంతా కూడా వాళ్ళు వేశారు. వేసేస్తే కూడా జేసీబీలో వారు తవ్వి చేశారు. ఈరోజు ఒక ఆరోపి అటవీ శాఖ భూమికి సంబంధించిన రైతు చేను దున్నుతుంటే ఇప్పుడు మా కార్యకర్త ఇంట్లో ఉన్నాడు, అతనికి జైలుకి తీసుకెళ్లడానికి అటవీ శాఖ అధికారులు ఇది అరెస్ట్ వారెంట్ని జారీ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు కట్టకుండా చాలా రకాల ఇబ్బంది పడుతున్నాను. ప్రతిపక్షంతో నేను పొట్లాడే అక్కడ ఇది లేదు, కానీ అటవీ శాఖతో డైలీ కొట్లాడే పరిస్థితి నాది ఉంది సార్ అధ్యక్ష. కాబట్టి అటవీ సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ డాక్టర్ సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాల పట్టణం ఓల్డెస్ట్ మున్సిపాలిటీ అధ్యక్ష. పట్టణం మధ్య నుండి యావర్ రోడ్ అని ఉంటుంది. అది గతంలో 60 ఫీట్లు ఉంటే 80 ఫీట్లు, తర్వాత 2021లో 100 ఫీట్లకు కూడా జీవో తీసుకురావడం జరిగింది. ఆ విస్తరణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారి హౌస్లో కాబట్టి దయచేసి దానికి తగిన నిధులు ఇచ్చి కానీ టీడీఆర్ ద్వారా కానీ యావర్ రోడ్ విస్తరణ అతి త్వరగా చేయించాలని కోరుతాను. రెండవది, మాది ఇరిగేషన్ బాగా ఎక్కువ ఉన్న ప్రాంతం కమాండ్ ఏరియా. అక్కడ కాలువల మరమ్మతులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష, అదొకటి చూడాలి. థర్డ్, మా గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా సభలోనే ఉన్నారు, వారికి కూడా సంబంధించిన విషయం. మా ప్రాజెక్టు రోలవాగు దాదాపు పూర్తవుతుంది. అటవీ అనుమతులు రాక గేట్లు బిగించక ఇబ్బంది అవుతుంది. అది అటవీ శాఖ ఇరిగేషన్ శాఖ సమన్వయపరిచి తప్పకుండా చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మా లక్ష్మణ్ కుమార్ అన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు, దృష్టికి తీసుకెళ్తున్నా. ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ కాలేరు వెంకటేష్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మా దగ్గర అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మూసీ నది వరదల వల్ల మూసరంబాగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగింది అధ్యక్ష. అయితే 3 సంవత్సరాల క్రితము 50 కోట్లతోటి మూసరంబాగ్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు పెద్ద ఎత్తున కట్టాలని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అయితే గత 2 సంవత్సరాల నుంచి అక్కడ పని జరగక చాలా నత్తనడకతోటి పని జరగడం వల్ల మా అంబర్పేట్ ప్రజలు, అటు దిల్సుఖ్ నగరు మరియు మలక్పేటు, ఎల్బీ నగర్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కాబట్టి తమ ద్వారా విన్నవించడం ఏంటంటే ఆ బ్రిడ్జ్ తొందరగా కడితే ఇటువైపు అటువైపు ఉండే ప్రజలకు, అంబర్పేట్ ప్రజలకు అటు మలక్పేట్ ప్రజలకు వినియోగంగా ఉంటుంది. ఆ తర్వాత అందరికీ లాభం చేకూరుతుందని తమ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో ఒక పెద్ద హిందూ శ్మశాన వాటిక ఉంది అధ్యక్ష. ఆ తర్వాత ముస్లిం గ్రేవ్ యార్డ్ కూడా ఉంది అధ్యక్ష. అవి రెండింటిని కూడా డెవలప్ చేస్తే, ఇంత క్రితము మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్మశాన వాటికలు భారీ ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. తమతోటి విన్నవించడం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ 2 గ్రేవ్ యార్డ్లు డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ నవీన్ యాదవ్ గారు. స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, గౌరవ మంత్రులకు, సభ్యులకు, అధికారులందరూ కూడా నమస్కారం స్పీకర్ సార్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాల క్రితం ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించడం, 2 సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా, గౌరవంగా భావిస్తూ అధ్యక్ష. మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్
ఈ సభలో మాట్లాడే ప్రతి మాట ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని, మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి, అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని. అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్. దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది, తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను. అట్లానే హై టెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో, అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష. అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని 10th తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి. సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్. సభ్యులు చెప్పిన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ కేఆర్ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత నెల జరిగిన మోంతా తుఫాన్ వల్ల అధ్యక్ష మనందరికీ తెలుసు, కాకతీయుల కట్టిన మహానగరంలో ఆ నగరంలో కట్టిన గొలుసు చెరువుల ద్వారా వచ్చిన ఆ యొక్క వాటర్ వల్ల చాలా కాలనీలన్నీ కూడా జలమయమైన అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి తగిన సూచనలు ఇచ్చే అధికారులకు, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 నెల రేషన్, అలాగే హౌస్ హోల్డ్స్ అందరికి కూడా 15,000 చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే మరణించిన వారికి కూడా 5 లక్షలు ఇవ్వడం మేము మా తరఫున మరి వర్ధనపేట నియోజక తరఫు నుండి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ గోపాల్పూర్ చెరువు అని ఉంటుంది అధ్యక్ష. అది దానివల్ల ఆయకట్టు అంటే అందులో అన్యాక్రాంతం అయిపోయింది ఆ చెరువు అంతా. గత 10 సంవత్సరాలలో ఆ చెరువు యొక్క రూపురేఖలు మారిపోయి ఆ వచ్చిన వరద వల్ల ఆ చెరువు కట్ట తెగి వివేక్ నగర్ కాలనీ అని ఉంటుంది అధ్యక్ష, చెరువు కట్ట కిందనే. అది మొత్తం కూడా పాపం ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న వారి హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా సుమారుగా ఒక్కొక్కరికి 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఒక్కొక్కరికి నష్టం జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అలాగే మా యొక్క ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఆ గోపాల్పూర్ చెరువును రిట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నా అధ్యక్ష. రెండో విషయం, సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష. రికార్డులోకి వెళ్ళి తొలగించాలి అధ్యక్ష. భాష మంచిగా మాట్లాడమని సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం అధ్యక్ష. శ్రీమతి కోవాలక్ష్మి గారు. అధ్యక్ష నమస్కారం. మీకు ఈరోజు ఏదైతే మన అసెంబ్లీ ఈరోజు మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. మరి మా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతం ఎక్కువ ఉంది. మొత్తం కూడా నా నియోజకవర్గంలో 10 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు మరి 2.5 సంవత్సరాలు అయినా కూడా మరి మెయిన్గా రోడ్ సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఆసిఫాబాద్ నుంచి ఉట్నూరు వరకు రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి గతంలో కూడా మేము మన ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు, ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఆ రోడ్డు పూర్తిగా మరి రిన్యువల్ రీబీటీ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు ఆ రోడ్డు గురించి అసలు పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు గాదేగూడ మండలి కూడా మరి అక్కడ కూడా బీటీ రిన్యువల్స్ అధ్యక్ష, R&B రోడ్స్ కానివ్వండి, తర్వాత
మరి ఏదైతే పంచాయతీరాజ్ రోడ్స్ కానివ్వండి ఇవి కూడా చాలా చెడిపోయి చాలా అధ్వానంగా పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితులు కూడా లేవు. ఏదైతే గాదిగూడ మండలం నుంచి కూడా మారుగూడ నుంచి కొలమ్మ వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నారని కాదు, అధికార ఎమ్మెల్యేలకు ఒక రకంగా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక రకంగా కాదు అధ్యక్ష. ప్రజలని దృష్టి పెట్టుకొని మీరు పనిచేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మన అధ్యక్ష ఇప్పుడు మనకు మన ప్రాజెక్టు విషయం వస్తే అధ్యక్ష, కొమరంభీం ప్రాజెక్టు మరి చాలా రోజుల నుంచి డ్యామేజ్ ఉంది. ఆ విషయం కూడా మంత్రి సీతక్క గారికి తెలుసు. మరి ఇప్పుడున్నవంటి ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. మరి కొమరంభీం ప్రాజెక్టు కూడా మరి డ్యామేజ్ అయ్యి ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది. ప్రతి సంవత్సరం మరి ఒక 2 సంవత్సరాల నుంచి నీళ్లు కూడా మొత్తం కూడా వదిలేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏవైతే బ్రిడ్జెస్ ఇప్పుడు గుండి బ్రిడ్జెస్ కానీ మన తర్వాత లక్మాపూర్ బ్రిడ్జ్ కానీ సగం అయి అట్లనే ఆగి ఉన్నాయి అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా మరి శాంక్షన్ చేయట్లేదు. తర్వాత ఏదైతే అన్నర్పల్లి బ్రిడ్జ్ కూడా అది కూడా శాంక్షన్ అయి ఉంది అధ్యక్ష. మేము ప్రతిసారి చెప్తున్నాం కానీ మరి ఇక్కడ అసెంబ్లీలో చెప్పినా కూడా మరి పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము చేయాలని, తక్షణమే తొందరగా ఏవైతే రిన్యూవల్స్ బీటీ రిన్యూవల్స్ మాత్రం పూర్తిగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మన గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నామంటే మరి సిఆర్టీల సమస్య వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని మరి వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే పాపం వాళ్ళకు ప్రతి నెల సాలరీస్ కూడా రావట్లేదు. 8 నెలల నుంచి సాలరీస్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వారికి కూడా ఇవ్వాలని కోరుతూ మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా మీరు ఇప్పుడైతే మేము చెప్పిన సమస్యలు అయితే ఖచ్చితంగా మరి తొందరలో ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినా కూడా మేము అక్కడ కనీసం ఏ స్పందన లేదు. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు మంత్రి గారు మరి జూపల్లి గారు ఉన్నారు, వారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాము. ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మాకు ఎమ్మెల్యేలో గెలిచిన తర్వాత మరి ఎక్కడ కూడా కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళినప్పుడు చాలా ఎమర్జెన్సీ మరి అక్కడ సమస్యలు ఉన్నప్పటికీ మాకు సిడిపి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేది అధ్యక్ష. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ సభ్యులందరూ కూడా మరి మీరు ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు అధ్యక్ష. గతంలో ఇస్తుండే కాబట్టి ఇప్పుడు కూడా మీరు మరి సిడిపి నిధులు మాకు ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. సభ్యురాలు మల్టిపుల్ సమస్యల మీద వారు రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అట్లనే భువనగిరి నియోజకవర్గమే కాకుండా అక్కడ ఆలేరు నియోజకవర్గము, అక్కడ తుంగతుర్తి నియోజకవర్గము, అట్లనే నకరికల్ నియోజకవర్గానికి సంబంధించి మరి బస్వాపురం రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో ఆ బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు దాదాపుగా కంప్లీట్ అయినది. బహుశా 10% ఉండొచ్చు. బట్ ఆ ప్రాజెక్టులకు నీళ్లు వదలడానికి ఆస్కారం ఉన్నది. కాకపోతే ఆడ తిమ్మాపురం గ్రామం ఏదైతే R&R ప్యాకేజ్ చేసి వాళ్ళకి హౌజెస్ అన్ని R&R ప్యాకేజ్లో అక్కడ పంపి మరి ఆ ప్రాజెక్టుని నింపాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు సంబంధించిన LA నిధులు కానీ R&R ప్యాకేజ్ కానీ దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వం మరి అంతకుముందు ఏం పరిస్థితి, మనం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 30 కోట్లు రిలీజ్ చేసినారు. మరి ఇంకా 100 కోట్ల వరకు ఉన్నాయి. ఆ 100 కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పెట్టిన 1500-1600 కోట్ల నిధులు పూర్తిగా అవి మరి ఆ నిధులు యూటిలైజ్ అయినట్టు అవుతుంది. లేకపోతే పెట్టిన 1500-1600 కోట్ల రూపాయలు వ్యర్థంగానే పోతున్నాయి తప్పితే ప్రజలకు మేలు జరుగుతలేదు. మరి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, దానికి సంబంధించిన 100 కోట్ల నిధులు కేటాయిస్తే R&R ప్యాకేజ్ అవుతుంది. ఆ ఊరు ఖాళీ అయితేనే ఆ ప్రాజెక్ట్ నింపగలుగుతాం, లేకపోతే అది అట్లనే పడి ఉంటుంది. కాబట్టి మరి ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఊరి వాళ్ళకు కూడా మరి R&R ప్యాకేజ్ నిధులు ఆలస్యం అవుతుంది. వాళ్ళకు కూడా ఆ తిమ్మాపూర్ గ్రామస్తులకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. అట్లనే అధ్యక్ష, ఇంకొక అంశం కూడా మరి మాకు సంబంధించిన హెల్త్ మినిస్టర్ గారికి
ఒలిగొండ మండలంలో 30 పడకల హాస్పిటల్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. అతిపెద్ద రాష్ట్రంలోనే బహుశా అతిపెద్ద మండలం, 17 ఎంపీటీసీలు ఉంటాయి, 37 గ్రామాలు ఉంటాయి. మాకు ఆ ప్రాంత ప్రజలకు, మా ప్రాంత ప్రజలకు మరి వైద్య సదుపాయాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 30 పడకల హాస్పిటల్ మాకు ఒలిగొండ మండలంలో శాంక్షన్ చేయాల్సిందిగా హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాం. నమస్తే అధ్యక్ష. సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ రామదాస్ నాయక్ గారు. అధ్యక్ష నమస్కారం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మా వైరా నియోజకవర్గం మొత్తం గిరిజన హరిజన బడుగు వర్గాలతో కూడిన అన్ని గ్రామాలు రైతు కూలీలు ఉంటారు అధ్యక్ష. దాదాపు సింగరేణి గనులు పుట్టిన సింగరేణి మండలం 41 గ్రామ పంచాయతీలతో కూడింది. దాదాపు 100-120 గ్రామాలు ఉన్నాయి. అందులో మేము ఈ పిఎస్సిని 30 పడకలుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అడిగి ఉన్నాం అధ్యక్ష. కొద్దిగా సంబంధిత మంత్రి గారితో అధికారులతో చెప్పించి నాకు సింగరేణి పిఎస్సిని 30 పడకలు అప్గ్రేడ్ చేయించమని, ఏనుకూరు మండలంలోని పిఎస్సిని 30 పడకలు అప్గ్రేడ్ చేయమని, జూలూరుపాడు మండలంలో పిఎస్సిని కూడా 30 పడకలు అప్గ్రేడ్ చేయించమని అడిగి ఉన్నాం అధ్యక్ష. కొద్ది చెప్పాలని వారికి ఆదేశించి మాకు అప్గ్రేడ్ చేయించగలని మనవి చేస్తూ, అదేవిధంగా అన్ని గ్రామాలకి హెడ్ క్వార్టర్ వైరా, అక్కడ డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి అడిగినాం అధ్యక్ష. దాన్ని కూడా ఇప్పించవలసిందే మనవి చేస్తూ మీకు తమరికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. సభ్యులు చెప్పినవి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో రోడ్డు పరిస్థితి దుర్భరంగా ఉంది. గతంలో ఇప్పుడు మీ అందరూ తెలుసు 2 నెలలు వర్షాలు పడి రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. అదేవిధంగా మరి నా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వారికి కూడా మరి పంచాయతీ రోడ్లు కానీ ఆర్ఎంబీ రోడ్లు కానీ వారికి మరి నా యొక్క దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క మీటర్ కూడా వేసినట్టు కనబడతలేదు. మరి ఏంటంటే ప్రజలు రోడ్ల మీద పోతుంటే మోటార్ సైకిల్ మీద పోని కార్ల మీద పోని మరి పరిధి గుంతలలో పడి కాళ్ళలో కొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి మరి ఈ యొక్క రోడ్ల విషయం కూడా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా సార్ నా నియోజకవర్గం మండల జనసంఘం మండల మా దగ్గర ఒక కేతకి సంగమేశ్వర అనే ఆలయం ఉంది, మీకు కూడా తెలుసు. మరి అక్కడ 6 పడకల మరి హాస్పిటల్ ఉంది. దాన్ని 30 పడకల హాస్పిటల్గా చేయాలని, ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర నుంచి ప్రజలు వస్తున్నారు. అక్కడక్కడ కొన్నిసార్లు ఒకనాడు టెంపుల్కి ఒక లేడీ వచ్చింది జ్వరంతో బాధపడి, కానీ అక్కడ హాస్పిటల్ లేనందుకు బాగా ఇబ్బంది పడింది. కాబట్టి దాన్ని మరి 30 పడకల హాస్పిటల్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు. సభ్యులు చెప్పిన విషయం నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ గాంధీ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో నాలాలు చెరువులు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆ పనులు జరగట్లేదు అధ్యక్ష. కారణాలు ఏమిటంటే కిర్లోస్కర్ కమిటీలని, రకరకాల కమిటీలని, గతంలో 8 మీటర్ల నాలా అని, 10 మీటర్ల నాలా అని, 20 మీటర్ల నాలా అని, ఇప్పుడు 40 మీటర్ల నాలా అని రకరకాల డీవియేషన్లు ఉంటే దాని మూలన అధికారులు సమన్వయ లోపంతో పనులన్నీ కూడా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. గతంలో కూడా కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. కేటాయించిన నిధులు కోసం అడగట్లేదు అధ్యక్ష. కేటాయించి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కానీ నాలాల మీద, చెరువుల మీద వర్షాలు భారీగా పడే పరిస్థితుల్ని శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిధులు కేటాయిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువుల మీద, నాలాల మీద ఆ పనుల్ని పెండింగ్ పెట్టి కాలయాపన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీని మీద మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి దీని మీద ఒక సమన్వయ
ఒక నిర్ణయం తీసుకొని ఈ పనులు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తమ ద్వారా సభను కోరుతా ఉన్నాను అధ్యక్ష. సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మేఘారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వనపర్తికి సంబంధించి 2-3 విషయాలు అధ్యక్ష. ఈ నాగవరం వనపర్తి పక్కల నాగవరం అండ్ ఈ రాజనగరం ఉన్న విలేజ్ ఉంటాయి అధ్యక్ష. అక్కడ ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించిన కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ మిస్టేక్లో సర్వే నెంబర్స్ పడ్డాయి. ఎండోమెంట్ కానీ ఆ రెవెన్యూ కానీ జాయింట్ యాక్షన్ మీటింగ్ పెట్టి అదొకటి క్లియర్ చేయాలి అధ్యక్ష. దాంతోపాటు వనపర్తి బైపాస్ రోడ్డుకు సంబంధించిన పంచాయతీలు అయిన తర్వాత ఇప్పటికీ కూడా బిల్స్ 10 లక్షలు 5 లక్షలు 15 లక్షలు దాకా చాలా అప్పుల్లో ఉన్నారు అధ్యక్ష. దయచేసి బట్టి విక్రమార్క గారికి వారందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొద్దిగానే ఉన్నాయి, దయచేసి వారి యొక్క బిల్స్ క్లియర్ చేసి ఏది మాజీ సర్పంచులు చేసిన పనులకు సంబంధించి బిల్స్ క్లియర్ చేసి వాళ్ళ యొక్క కుటుంబాలను కాపాడవలసిందిగా మా బట్టి విక్రమార్క గారిని నేను వేడుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ అనిల్ జాదవ్ మినిస్టర్ గారు. స్పీకర్ సార్, నేను గౌరవ సభ్యులందరికీ కూడా మీ ద్వారా మీరు కూడా 2-3 మార్లు కూడా క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 0 అవర్లో ఒక సబ్జెక్ట్ సంబంధించిన అంశమే ప్రస్తావన చేయాలని మరొక మారు గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తూ మీరు కూడా అదేవిధంగా సూచన 2-3 మార్లు చేయటం జరిగింది. దానివల్ల చాలామంది కూడా మాట్లాడే అవకాశం కూడా దొరుకుతుందని మా అభిప్రాయం అధ్యక్ష. శ్రీ అనిల్ జాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఆదిలాబాద్ జిల్లా నా బోధ్ నియోజకవర్గంలో ఈ దేశంలో రైతే రాజు అని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో రైతే ఈ దేశానికి వెన్నెముక అని చెప్తా ఉన్నాం. కానీ గత నెల నుంచి రైతులు తమ పండించినటువంటి పంటలు సోయా కానీ మక్కలు కానీ మార్కెట్లో పెట్టుకొని దాదాపుగా నెలన్నర కావస్తుంది. వాళ్ళకు పంటలు కొనే పరిస్థితిలో అధికారులు లేరు, ప్రభుత్వం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్తా ఉన్నారు. మొన్న మా ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి రావడం, రాష్ట్ర మంత్రి కూడా రావడం, 2 మంత్రులు వచ్చి కూడా ఆ యొక్క పంటలు పండించినటువంటి రైతులను కూడా దగ్గరకు పోయి పరిశీలించిండ్రు. కానీ ఇప్పటికీ ఆ పంటలు కూడా కొంటలేరు. మార్కెట్లో దాదాపుగా 10,000 క్వింటల్ ఇప్పటికీ రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు అధ్యక్ష. చలిలో మంటలు పెట్టుకొని గత నెల నుంచి రైతులు మార్కెట్లో రాత్రిపూట చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు పండించినటువంటి పంటను కొనాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష? రోజు మేము వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా మేము ఉన్నాం, మా ఇంటికి వస్తూ ఉన్నారు, మేము కలెక్టర్లకు మాట్లాడుతున్నాం, మంత్రులకు చెప్తా ఉన్నాం. కానీ పంటలు మాత్రం ఎవరు కొంటలేరు అధ్యక్ష. దాన్ని ఏదో ఒకటి తో చూపి పంటలు కొనాలి, వాళ్ళకి రైతులకు న్యాయం చేయాలి అధ్యక్ష. వాళ్ళు మనకు తిండి పెడతా ఉన్నారు, రైతులు ఏందే రాజ్యం లేదు. రైతులు పండించినటువంటి పంటలు మనం తిని వాళ్ళ పంటనే మనం ఈరోజు కొనలేని పరిస్థితులు ఉన్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోయినటువంటి పంటను సర్వే చేసి అందరూ చేసిరు. గత ప్రభుత్వంలో ఎకరానికి 12,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తుండే. కానీ ఈ 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఒక్క ఎకరానికి కూడా రైతులకు పంట నష్టపరిహారం మా దగ్గర ఇవ్వలేదు. కాబట్టి తక్షణంగా ఈ యొక్క నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా మా యొక్క బోత్లో జిల్లా మొత్తం నా నియోజకవర్గం ఒకటే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అధ్యక్ష. దాన్ని 100 పడకల ఆసుపత్రిగా చేసిండ్రు. దానికి 5 డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష. మొన్న కూడా నేను గౌరవ మంత్రి జుప్పల్లి కృష్ణారావు కూడా చెప్పాను. దాదాపు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను అనిల్ గారు ఇప్పుడే ఎల్ఏ మినిస్టర్ రిక్వెస్ట్ చేశారు. అదే సార్ 0 అవర్లో ఓకే అపాయింట్ చేయండి సార్, డాక్టర్లను అపాయింట్ చేసి మా కూడా ఆదుకోండి సార్. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి గిరిజన ప్రాంతం సార్, వైద్యపరంగా కానీ విద్యాపరంగా కూడా చాలా ఇప్పుడు మా దగ్గర ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇవ్వండి అధ్యక్ష. మేము వెనకబడ్డ మా గిరిజనులు చదువు లేదు, ఏం లేదు, మా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఇవ్వండి. డెవలప్ అయిన నియోజకవర్గాలు ఇస్తే ఏం లాభం అధ్యక్ష? మా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇవ్వండి. మా యొక్క బోత్ను
రెవెన్యూ డివిజన్గా ఇవ్వండి అని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదం. మినిస్టర్ గారు. అధ్యక్ష, సభ్యులు ప్రస్తావించిన సోయాబీన్ అంశానికి సంబంధించి స్వయంగా నేను ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి మార్కెట్ పరిశీలించి కలర్ దాని గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్గా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. సంబంధ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు లెటర్ రాయడం జరిగింది. మొన్న కూడా నేను సంబంధ కేంద్ర మంత్రి దృష్టికి నేను స్వయంగా ఆ శాంపిల్స్ చూపించి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం కొనే అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో దానిపైన చర్చిస్తూ ఉన్న మిగతా అంశాలకు సంబంధించి అన్ని అంశాలు కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మందుల సామేల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలం చాలా పెద్ద మండలం. అది వెనకట సమితి ఉండే, అక్కడ 60 ఏళ్ల నాడు బిడి చేసిండ్రు గుండాల మోత్కూరు మధ్యలో. అది బండ్లబాట లాగా వేసిండ్రు. అది ఇప్పుడు జనాభా ఎక్కువైంది, వాహనాలు ఎక్కువైనాయి కాబట్టి దయచేసి దాన్ని కొత్త బిడి శాంక్షన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మోత్కూరులో కూడా బస్ డిపో కావాలని గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అప్పీల్ చేసిన దాన్ని కూడా చేయాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు మోత్కూరులో 5 మండలాలు చుట్టుంటాయి. అక్కడ 6 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని 30 పడకల హాస్పిటల్ చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా జూనియర్ కాలేజ్ నూతనకాల మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. తర్వాత ధర్మారం వర్ధమాన్ కోట అటు సైడ్ 50 గ్రామాలు, ఇటు సైడ్ 50 గ్రామాలు, 100 గ్రామాలు గడవడానికి ధర్మారం వర్ధమాన్ కోట మధ్యలో బిక్కేరు మీద ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ధర్మారం తర్వాత గుమ్మడవెల్లి చెరువు డెవలప్ చేయాలని మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అరవపల్లి మండల కేంద్రంలో దేవాదాయ భూములు 700 ఎకరాలు ఉన్నాయి. అక్కడ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు దేవాదాయ భూములలో ఇల్లు కట్టడానికి పర్మిషన్ లేదని చెప్పి మా సూర్యాపేట కలెక్టర్ గారు అంటా ఉన్నారు. అక్కడ ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకి ఇచ్చినాం కాబట్టి అక్కడ కట్టుకోవడానికి భూమి లేదు కనుక దాన్ని కూడా వెసులుబాటు కల్పించాలని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ ఏదైతుందో అది కోతకు గురవుతూ ఉంది. నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని కూడా 27 కిలోమీటర్లు దాని లైనింగ్ చేయాలని చెప్పి నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కనుక మాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. నోట్ చేసుకోండి అధ్యక్ష. శ్రీ వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది రాష్ట్రంలో లారీ ఓనర్లకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. దాదాపు 6 సంవత్సరాలు పైబడినటువంటి లారీలు ఫిట్నెస్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆ రెన్యువల్కు గతంలో 1000 రూపాయలు మాత్రమే ఉండే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్కు 30,000 రూపాయల వరకు ఆ లారీ ఓనర్స్కు ఖర్చు అవుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి లారీ ఓనర్స్ను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు నాకు రావణపేటలో గతంలో 100 పడకల హాస్పిటల్కు ఫౌండేషన్ వేసారు, శాంక్షన్ లేదు అధ్యక్ష. దాన్ని కూడా ఆ ప్రాంత ప్రజల కోసం శాంక్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సింగూర్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో మనకి జంట నగరాలకి, తర్వాత అందోల్, నారాయణఖేడ్, జైరాబాద్ నియోజకవర్గాలు, తర్వాత కామారెడ్డి జిల్లాకి తాగునీరు సరఫరా జరుగుతుంది అధ్యక్ష. అక్కడ అది కొంచెం డ్యామేజ్ కావడం వలన ఈరోజు పుష్కలంగా నీరు వచ్చినా కూడా దాన్ని కిందికి వదిలిపెట్టడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ ఏం చెప్తా ఉన్నారంటే టోటల్ డిప్లీషన్ ఆఫ్ వాటర్ కాకుండా అట్లే రిపేర్ చేసుకోగలుగుతామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే దాని గురించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
ఎందుకంటే ఒక్కోసారి టోటల్గా తాగునీటి సమస్య సాగునీటి సమస్య వస్తుంది. మొత్తం నీళ్ళు ఒకవేళ మనం వదిలిపెట్టేస్తే దాన్ని ఆల్టర్నేట్గా ఏ విధంగా మనము ఆలోచిస్తామో దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని ఆలోచించాలి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. తర్వాత దాని మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా నిరుపయోగంగా మారిపోతాయి నీళ్ళని వదిలిపెట్టేస్తే. తర్వాత దాంట్లో ప్రపోజ్ చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ బసవేశ్వర ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇప్పటి వరకు దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష. దానికి నిధులు కేటాయించి దాన్ని ముందుకు తీసుకుపోవాలి. మా ప్రాంత ప్రజలకు మొత్తం 1,60,000 ఎకరాలకు సాగునీటిని ఇచ్చే విధంగా అది రూపుదిద్దించింది కాబట్టి దానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాని తర్వాత ఇంకోటి, గతంలో జలగం వెంగళరావు గారు ఈ సింగూర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేసినారో అది నిజాం సాగర్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా అప్పుడే వారు దూరదృష్టితో ఆలోచించడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటే దానికి కూడా మళ్ళీ సింగూరికి కూడా, ఎందుకంటే టోటల్గా అక్కడ బ్లాక్ సాయిల్ ఉంటుంది, దానికి కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి ఏదైనా ఒకటి చిన్నపాటి డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి గతంలోనే ప్రతిపాదన ఉండింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకుపోతే చాలా బాగుంటుందని తమ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. ఇంకో అధ్యక్ష, రోడ్స్ ఒకటి టోటల్ ఫారెస్ట్, తర్వాత ఎన్నో మనం శాంక్షన్ చేసుకుంటాం సిఆర్ఆర్లో రోడ్స్, R&Bలో రోడ్స్, కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్టర్స్ ముందుకు రాక పనులన్నీ ఆగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. ఇంకోటి లాస్ట్ బట్ లీస్ట్ అధ్యక్ష, మా తడకల్ మండలం ఏదైతే ఉందో చాలా చిన్న మండలం, డోంగ్లీ మండలం అటువంటి చాలా చిన్న 5-6 గ్రామ పంచాయతీలతోనే మండలం ఏర్పాటు చేయబడ్డది. కానీ ఇక్కడ 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. ఈ తడకల్ మండలం గత ప్రభుత్వంలో ఆల్మోస్ట్ నోటిఫై చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వంలో టేకప్ చేసి వారికి న్యాయం చేసి ఈ తడకల్ మండలాన్ని చేయాలని చెప్పేసి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి సీతక్క మంత్రి. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మనోహర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష. మా తాండూరు నియోజకవర్గంలో మైనింగ్ అనేది మేజర్గా చిన్న కమతాలు ఒక 20-30 వేల కుటుంబాలు దాని మీద బ్రతికే ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ఈ మైనింగ్ పాలసీ వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న యూనిట్స్ అధ్యక్ష కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడ్డారు. షాబాజ్ స్టోన్ అంటేనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్టోన్. ఆ కుటుంబాలు ఈరోజు అన్నింటినీ కూడా రోడ్డున పడే ఆస్కారం ఉంది. ఈ కొత్త పాలసీ వల్లనే కానివ్వండి, సడన్గా ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచడమే కానివ్వండి, మనకు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్లకు రాయల్టీ కూడా చాలా వ్యత్యాసం ఉండుట్లా కొద్ది తప్పిదాలు చేయవలసి వస్తుంది అధ్యక్ష. వాళ్ళు కూడా ఎందుకంటే రాయల్టీ వాళ్ళకు మనకు పోల్చుకుంటే చాలా రెండింటిని బేర్ చేసుకొని గతంలో కూడా అధికారులకు కూడా మనం ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే మైనింగ్కి సంబంధించినటువంటిది ఉందో కర్ణాటక కానీ మన గవర్నమెంట్ కానీ వ్యత్యాసం ఆ పాలసీలు ఉన్నటువంటి కొద్ది సడలింపు చేసుకొని మిగతా దాంట్లో మైనింగ్ని చూడకుండా చిన్న అధ్యక్ష అక్కడ ఆ మైనింగ్ పాలసీని ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా షాబాజ్ స్టోన్ అంటే చాలా ప్రసిద్ధిగాంచింది అధ్యక్ష. ఇప్పుడు ఆ బిజినెస్ టైల్స్ వచ్చిన తర్వాత వాడకం కూడా చాలా తక్కువ అయిపోయింది. దాన్ని కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కడైతే మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే ఖచ్చితంగా ఉంటుందో ఖచ్చితంగా షాబాజ్ స్టోన్ వాడేటట్లు ఖచ్చితంగా ఒక జీవో కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో ఈ విధంగా తీసుకొచ్చినాం అధ్యక్ష. గతంలో ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మనం చెప్పినాం, మేము జడ్పీటీసీగా ఉన్నప్పుడు షాబాజ్ స్టోన్ షాబాజ్ బండలు కొద్దిగా ఇండ్లు కప్పుకోవడానికి అవసరం ఉంది ఖచ్చితంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు ఖచ్చితంగా స్లాబ్ వేయాలని చెప్పినప్పుడు కాదు ఈ షాబాజ్ స్టోన్ బండ కప్పితే గని కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, హౌస్ హోల్డర్స్ కూడా తక్కువ ఖర్చులో అయిపోతుందని చెప్తే అప్పుడు స్పెషల్గా జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ స్పెషల్గా జీవో ఆ రోజు ఎట్లయితే తీసుకొచ్చిండ్రో ఈరోజు కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో తాండూరు షాబాజ్ స్టోన్ వాడే విధంగా ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా తీసుకురావాలా. అదే కాకుండా అధ్యక్ష తాండూరు పట్టణంలో మీకు తెలుసు పెద్ద మున్సిపాలిటీ, చాలా మటుకు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి తాగడానికి నీళ్లు కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఒక కాగ్నా రివర్ ఉన్నది అధ్యక్ష. గతంలో 70-80 సంవత్సరాల కింద ఒక పైప్ లైన్ వేసి ఉన్నాం, అది శిథిలావస్థకు చేరుకున్నది. దాన్ని అంతా కూడా ఆ పైప్ లైన్ అంతా కూడా రెటిఫై చేసి దాదాపు ఇప్పటికీ దాని DPR కూడా తయారు చేయడం జరిగింది. ఒక 30-40 కోట్లు అవుతా ఉన్నాయి.
ఆ మోటార్సే కానీ ఆ పంప్ హౌసే కానీ మొత్తం చేంజ్ చేయవలసిన అవసరం ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. దయచేసి దాన్ని ఎంబడే చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా అధ్యక్ష. అదే కాకుండా గౌరవ మంత్రి గారికి వికారాబాద్ వచ్చినప్పుడు మనము హెల్త్ మన మినిస్టర్ గారికి చెప్పినాం అధ్యక్ష. తాండూరు జిల్లా ఆసుపత్రి ఉన్నది, ఇప్పటి వరకు దాంట్లో ఐసీయూ లేదంటే ఇబ్బందికరమైనటువంటి విషయము. మంత్రి గారి దృష్టికి ఇంతకుముందు కూడా తీసుకుపోవడం జరిగింది. దయచేసి గౌరవ మంత్రి గారు వెంబడే స్పందించి ఐసీయూ యూనిట్ తొందరగా ప్రారంభించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటా అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మన దగ్గర బైపాస్ రోడ్ అధ్యక్ష, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆ బైపాస్ రోడ్ శాంక్షన్ చేయించున్నారు. ఇప్పటికీ దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి దాదాపు 25-30 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమౌంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. రైతులందరూ కూడా రోడ్లు ఎక్కినారు అధ్యక్ష. మొన్ననే ఈ మధ్యనే మంత్రి గారికి చెప్పినప్పుడు ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. దయచేసి ఆ నిధులు కూడా విడుదల చేసి ఆ ఫార్మర్స్కు ఎంబడే ఆ డబ్బులు చెల్లించే విధంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అది కాకుండా బైపాస్ రోడ్లో ఇంకొకటి అధ్యక్ష, ఒకటి హైటెన్షన్ వైర్లు ఉన్నాయి, దాన్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ వీళ్ళు సభ ముందు ఉంచినటువంటి అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రామచంద్ర నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, డోర్నకల్ నియోజకవర్గం అత్యధిక గిరిజన తండాలున్న దాదాపు 600 తండాలు ఆవాసాలుగా ఉన్న నియోజకవర్గం అధ్యక్ష. ఆ తాండాల్లో సంవత్సరం అంతా శ్రమించి పోగు చేసిన సొమ్ము వారి పిల్లల విద్యాభ్యాసానికి, అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఆసుపత్రులకే సరిపోయే విధంగా ఇబ్బంది పడే అప్పుల పాలవుతారు అధ్యక్ష. డోర్నకల్ మండల కేంద్రంలో ఒక 50 పడకల ఆసుపత్రి, అదేవిధంగా కుర్వి మండల కేంద్రంలో ఒక 30 పడకల ఆసుపత్రి మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు మరి నూతనంగా ఎన్నిక కాబడ్డ సర్పంచులకు మరి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు మరి రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి వారి కొంత మరి ఆదాయం కల్పించే విధంగా తాండాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీసులు మరి పరిపాలన సౌలభ్యం కల్పించే విధంగా కల్పిస్తూ అధ్యక్ష, మన ప్రభుత్వం దాదాపు 1,10,00,000 నూతన రేషన్ కార్డులు ఇచ్చిన అధ్యక్ష. మరి గ్రామాల నుండి గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలు గ్రామాల నుండి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉండేది. చాలా దూర ప్రాంతాల నుండి మరి మూటలు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు. కాబట్టి రేషన్ కార్డులు కూడా ఉన్న తండాలకు మరి అదనంగా రేషన్ షాపులు కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష, తాండాల్లో ఆ గ్రామీణ ప్రాంతాల్లో కోతుల మరి సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు కానీ ఏ పంటను కూడా మొక్కజొన్న మరి అదే బొప్పాయి ఏ పంట చేసినా కానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష. వాటికి కాస్ట్రేషన్ సెంటర్స్ కానీ ఏదైనా వాటికి ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా పురపాలికల్లో శునకాలు బాగా పెరిగినాయి అధ్యక్ష. అవి రాత్రులు గుంపులుగా మరి మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని అరికట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది. సభ్యులు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు ఈ కోతుల విషయంలో ప్రభుత్వం చర్య తీసుకోవాలని నా తరఫు నుంచి కూడా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలో కోతుల బెడద చాలా ఉన్నది. అందులో మా వికారాబాద్ ప్రాంతంలో వ్యవసాయానికి చాలా అంతరాయం కలుగుతున్నది. రైతులు చాలా నష్టపోతున్నారు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ విజయుడు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నా అలంపూర్ తాలూకాలో అధ్యక్ష రోడ్లు చాలా అధ్వానం ఉంది అధ్యక్ష. ఆ రోడ్లు బాగా చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, ఈ చిన్నపల్లి రిజర్వాయర్ సార్, చిన్నపల్లి నుంచి ఆర్డీఎస్ లింక్ కలపాలి అధ్యక్ష. ఆ లింక్ కలపడం వల్ల నా అలంపూర్ తాలూకా ప్రజలు రెండు పంటలు పండించగలుగుతారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, నెట్టంపడ అధ్యక్ష 99 ప్యాకేజ్ కింద అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసిన అధ్యక్ష. ఇంతవరకు ఇంకా పూర్తి కాదు అధ్యక్ష. అది పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకా ప్రజలకి ఉద్యోగస్తులకి పక్కన ఉన్న ఏపీలో అధ్యక్ష ఆరోగ్యశ్రీ వర్తించాలని తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. చాలాసార్లు అధ్యక్ష ఈ మన ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారు చాలాసార్లు కోరుతున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని కోరుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో అధ్యక్ష, మాకు రిజర్వాయర్ అధ్యక్ష, మాకు రిజర్వాయర్ అధ్యక్ష, జుల్లకాయలు ఒల్లూరు రిజర్వాయర్ బాగా అధ్యక్ష. జుల్లకాయలు ఒల్లూరు రిజర్వాయర్ నిర్మించాలి అధ్యక్ష. నిర్మించడం వల్ల మా అల్లంపూర్ ప్రజలకి
మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మన కొత్తగా మా అధ్యక్ష పాత సర్పంచుల బిల్లు చెల్లించి కొత్త సర్పంచులకి ఎక్కువ నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి దోపాయని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకాలో 3 మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష. ఆ మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు ఇచ్చి ఎక్కువ డెవలప్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కానీ నిజామాబాద్ జిల్లా కానీ కళలకు కళాకారులకు సాహిత్యానికి పుట్టినది అధ్యక్ష. అక్కడ గత ప్రభుత్వ కాలంలో కళాభవన్ అని 116 కోట్ల అంచనాలతోటి కళాభవన్ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కానీ 50 కోట్ల నిధుల విడుదల చేయడం జరిగింది. గత 2 నెలల క్రితము పనులు అక్కడ పూర్తిగా ఆపేయడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టర్కు ఏదో బకాయిలు కూడా ఉన్నట్లు, ఆ తర్వాత 4-5 సంవత్సరాల క్రితం వేసిన అంచనాలు మళ్ళీ ఒకసారి మళ్ళీ అంచనాలు వేయించి సుమారు 66 కోట్ల బకాయిలతో పాటు అంచనాలను మించితే సుమారు 75-80 కోట్ల రూపాయలు. ఎందుకంటే అద్భుతమైన కళాభవన్ అక్కడ నిర్మింపబడుతూ ఉంది. ఈక్వలెంట్ టు రవీంద్ర భారతి అధ్యక్ష. అక్కడ ఆ కళాభవన్ పూర్తిగా నిర్మాణం అయితే 5 నిజామాబాద్ జిల్లా కళాకారులకు సాహిత్యవేత్తలకు కవులకు ఒక మంచి అడ్డ అవుతుంది కనుక అది పుట్టినలే అధ్యక్ష. తప్పకుండా దానికి నిధులు విడుదల చేయాలని మీ ద్వారా నేను సభను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన విషయాలు పరిశీలించండి. శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ధన్యవాదాలు అధ్యక్ష. అదే పినపాక నియోజకవర్గంలో మనుగూరు మండలంలో ఆర్టీసీ డిపో 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసినప్పుడు చిన్న బస్ స్టేషన్ కూడా నిర్మాణం చేపట్టారు. ఆ బస్ స్టేషను ఇప్పుడు శిథిలావస్థలోకి పోయింది, వాడుకలో లేదు, పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులు కూడా రోజుకు వచ్చేసి 50-60 మంది 50-60 మంది ప్రయాణం చేస్తూ ఉంటారు మనుగూరు బస్ డిపో నుంచి. సరైన బస్ స్టేషన్ లేదు అక్కడ. బస్ స్టేషన్ నిర్మాణం చేసినట్లయితే ఇప్పుడు రక్షణ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు మీద బస్సు రాగానే వెళ్తూ ఉన్నారు, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రక్షణ లేదు, భద్రత లేదు ప్రయాణానికి. కాబట్టి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏమంటే వెంటనే బస్ స్టేషన్, కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను. రెండో పాయింట్ అధ్యక్ష, ఏజెన్సీ ప్రాంతం 5th షెడ్యూల్ ఉంది మాది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. నా పినపాక నియోజకవర్గం 7 మండలాలు, పూర్తిగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ పోడుభూముల సమస్య ఉంది అధ్యక్ష. నేను కోరేది ఏమంటే తమ ద్వారా ప్రభుత్వాన్ని పాత భూములు పోడు చేసుకొని గత 20-30 సంవత్సరాలు సాగు చేసుకున్న వాళ్ళకి పోడు భూమి పట్టాలు రాలేదు. వాటికి పోడు భూములు కల్పించి ఫారెస్ట్ అధికారుల నుంచి రక్షణ కల్పించాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మంత్రి గారు. అధ్యక్ష, బస్ స్టేషన్ సంబంధించి నిధులు ఇప్పటికే కేటాయించబడి టెండర్ స్టేజ్లో ఉంది, పనులు తొందరగా ప్రారంభించింది. శ్రీ బలాల గారు. स्पीकर साहब, मैं आपके ज़रिए हुकूमत से कहना चाहूँगा कि ओवरसीज स्कॉलरशिप बिल्कुल ही नहीं दी जा रही है. ना सिर्फ ओवरसीज स्कॉलरशिप बल्कि पोस्ट मैट्रिक रिएम्बर्समेंट भी नहीं दिया जा रहा है, जिसकी तरफ से स्टूडेंट्स को बहुत ज़्यादा तकलीफ़ हो रही है. ना सिर्फ स्टूडेंट्स को तकलीफ़ हो रही है, ना पेरेंट्स को तकलीफ़ हो रही है. बच्चों के सर्टिफिकेट स्कूल्स और कॉलेजेस से उनके सर्टिफिकेट नहीं दिए जा रहे हैं. और ना सिर्फ ये बल्कि तमाम इदारे बंद होने की कगार पर आकर रुके हैं, क्योंकि गवर्नमेंट से जब तक फीस रिएम्बर्समेंट उनको इदारों को कॉलेजेस को नहीं आता, वो अपने स्टाफ की सैलरी भी नहीं दे सक रहे हैं. तो मेरी आपके ज़रिए हुकूमत से गुजारिश है कि फौरी तौर के ऊपर फ़ी रिएम्बर्समेंट और ओवरसीज स्कॉलरशिप के जो भी अमाउंट्स है उसको रिलीज़ किया जाए. ऐसा ना हो कि कई कॉलेजेस बंद हो जाएं और कई बेरोज़गारियां पैदा हो जाएं. असातिज़ा के, टीचर्स के, लेक्चरर्स के, प्रोफेसर्स के नौकरियां ख़तरे में हैं. तो ये बहुत ज़रूरी है कि हुकूमत इसकी तरफ तवज्जो दे और इमीडिएट तौर के ऊपर ओवरसीज स्कॉलरशिप हो या फ़ी रिएम्बर्समेंट है, जो भी है ये डिसबर्स करे, ताकि जो स्टूडेंट्स, उनके वालिदैन, उनके पेरेंट्स और कॉलेज मैनेजमेंट, स्टाफ, हर कोई इसकी वजह से परेशान है.
बहुत बड़ा इसका मसला पैदा होने का डर है। मैं आपके ज़रिए हुकूमत से यही गुजारिश करूँगा कि जल्द से जल्द ये तमाम चीज़ों का हल करें। शुक्रिया। श्री अजहरुद्दीन गाరు मंत्री गाరు नोट कर लिया मैं। श्रीमती सबिता इंद्रारेड्डी गाరు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, వర్షం పడుతుందంటే చెరువుల నిండితే అందరం సంతోషపడతాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ సంతోషపడితే అర్బన్ ఏరియాకి వచ్చేసరికి చెరువులకు నీళ్ళు వచ్చినాయంటే కాలనీ వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అధ్యక్ష. చెరువుల నుండి మొత్తం కాలనీలు మునిగిపోతున్న సందర్భంలో గతంలో కేసీఆర్ గారు ఎస్ఎన్డిపి నాళాలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చాలా వరకు పూర్తి చేసాం, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి అధ్యక్ష. సెకండ్ ఫేజ్ కూడా శాంక్షన్ ఇచ్చినా కూడా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పట్లేదు అధ్యక్ష. దాదాపుగా సరౌండింగ్లో ఉన్న 27 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ ఏవైతే జిహెచ్ఎంసీలో మర్జ్ చేశామో ఆ శివారు మున్సిపాలిటీలన్నింటిలో కూడా ఈ నాళాలు ఉన్నాయి అధ్యక్ష. మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అధ్యక్ష ఈ 27 మున్సిపాలిటీకి సంబంధించిన ఎస్ఎన్డిపి నాళాల మీద ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టండి. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కూడా ఉన్నాయి, ఒక స్పెషల్ మీటింగ్ పెడితే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు సీతక్క గారు. గౌరవ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన అన్నీ కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. గౌరవ సభ్యులు చెప్పిన సూచనల మేరకు మేము ఈరోజు మొత్తం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక దశ దిశ డైరెక్షన్ ప్రాపర్గా ఉండాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు. తప్పకుండా మీ సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ గల్ఫ్ బాధితులు ఈ సమస్యల పరిష్కారం కోసం చాలామంది వచ్చి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ ఉంటే బాగుంటుంది. మరి మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో ఉన్నట్టుంది, దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రిని కేటాయిస్తే మరి సమస్యల పరిష్కారం తొందరగా అయితే అని మరి వారు ఆశిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి అనేక మంది గల్ఫ్ బాధితులు మరి చనిపోయిన వెంటనే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఎక్స్పెడైట్ చేయాలా. మరి సింగపూర్ లాంటి ఏరియాలో కూడా చాలామంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, అక్కడ చనిపోయిన వారికి కూడా ఇది ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా వారి పిల్లలకి మరి గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ కూడా మీరు చేయిస్తే బాగుంటుందని చెప్పి మరి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ముఖ్యంగా మన ఊరు మనబడి ఈ అంశాల లోపల చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. గతంలో వారికి అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. మరి ఆ సమస్య వారి దృష్టికి వచ్చిందో లేదో మరి వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మన ఊరు మనబడి అంశం లోపల అప్పుడు వర్క్ ఆర్డర్ ఇస్తేనే పనిచేసినారు. మరి అప్పుడున్నటువంటి మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాంట్లో చెక్ మెజర్ చేసేసి అన్ని మరి ప్రాపర్గా చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వారికి నిధులు రాక మరి మన ఊరు మనబడి కాంట్రాక్టర్స్ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సార్లు మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సలహా మండలి వేసి చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. గౌరవ సభ్యులు ఆ పార్టీ ఎవరైనా సరే, గౌరవ సభ్యులు ఎవరైనా కానీ ఎవరికైనా సమాచారం ఉంటే వారి వివరాలు ఇవ్వండి. తప్పకుండా వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా అక్కడ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ను సలహా మండలిలో పెట్టి దాని ద్వారా ఈ గల్ఫ్కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. దాని తదుపరి వారు తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన అంశం మీద వాళ్ళ కమిటీకి సంబంధించిన లేదా మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాం. నిన్న కూడా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కూడా కలిసినారు. తప్పకుండా వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. శ్రీ టి హరీష్ రావు గారు. స్పీకర్ సార్, శ్రీధర్ గారు మీ మాట తప్పకుండా, నేను కూడా ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన ఒక్క సబ్జెక్ట్కే పరిమితం అవుతా, కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతాను. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఎల్ఏ మినిస్టర్గా స్పీకర్ గారు 0 ఓవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడినామంటే మాట్లాడడం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన ఎల్ఏ మినిస్టర్గా నేను పంపిన, మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాం.
అధ్యక్ష, నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 DAలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా PRC అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు PRC ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే PRC విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% PRCని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా EHS స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల GPF తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ JD వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి, అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు. హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 30-35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు. దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినావంటే, ఇట్లా ఉందన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈరోజు నేను మాటించి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, CPS ఉద్యోగులను OPSగా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి CPS కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తూ ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు, OPS తేకపోవడం వల్ల 2 లక్షల మంది CPS ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్నారు. దయచేసి CPS కాంట్రిబ్యూషన్ కట్టండి, OPS విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష సరెండర్ లీవులు 5 సరెండర్ లీవులు పెండింగ్లో ఉన్నాయి. TL రావట్లేదు, DL రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ గూడ బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు TA DL ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవులు TAలు DAలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవులు TA DAలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు ₹1,00,000కే పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు PRC ఇస్తాము, పెండింగ్ DAలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, OPS తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తూ ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి డిప్యూటీ CM గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావన చేసిన అంశాలన్నిటిని కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కానీ సభ దృష్టికి కొన్ని విషయాలు ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష.
ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం, వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ, రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. శ్రీ మాజిద్ హుసేన్. स्पीकर साहब, मैं तहे दिल से शुक्रगुजार हूं कि आपने जीरो ओवर में मुझे मौका दिया। मैं आपके जरिए से हुकूमत के सामने ये बताना चाहता हूं साहब कि नामपल्ली हलके में मेजर गवर्नमेंट हॉस्पिटल से जो रियासत तेलंगाना के सबसे बड़े हॉस्पिटल है, एक है एमएनजे कैंसर हॉस्पिटल, दूसरा है नीलोफर चिल्ड्रंस हॉस्पिटल, तीसरा है सरोजनी देवी हॉस्पिटल और एक सबसे बेहतर परफॉर्मिंग नामपल्ली वार्ड हॉस्पिटल है साहब, जिसके ऊपर हुकूमत की नज़र होना सख्त ज़रूरी है। नामपल्ली एरिया हॉस्पिटल में करीबन 500 से ज़ायद आउट पेशेंट्स हर रोज़ आते हैं और उसका आउट पेशेंट वार्ड तकरीबन पूरा कंजस्टेड हो चुका है और वहाँ पे जो गरीब आता है उनके लिए कई दुश्वारियाँ वहाँ पे हो रही है। और ख़ास तौर से वहाँ पे जो डॉक्टर्स के पोस्ट है, चाहे वो नामपल्ली एरिया हॉस्पिटल रही है या नीलोफर रही है या सरोजनी और एमएनजे, कई डॉक्टर्स के पोस्ट वेकेंट है और जो प्रेजेंट डॉक्टर्स हैं उनके ऊपर बहुत ज्यादा प्रेशर बढ़ गया है इतने ज्यादा नंबर्स को कैटर करने के लिए। मेरी आपसे दरख्वास्त है साहब कि ये ऐसे हॉस्पिटल्स हैं जो तेलंगाना के ज्यादातर गरीबों के जो मेजर बीमारियां हैं और जो बच्चों का इलाज है यहाँ पे हो रहा है और हमें उन डॉक्टर्स का प्रेशर कम करना है और वहाँ के गरीबों के साथ ठहरना है। मेरी आपसे अदबन गुजारिश ये है साहब कि इंचार्ज मिनिस्टर साहब के साथ, हेल्थ मिनिस्टर साहब के साथ एक फौरी एक रिव्यू मीटिंग इन हॉस्पिटल्स के लिए रखी जाए। वहां पर साहब एक आईसीयू भी होना बेइंतहा जरूरी है नामपल्ली एरिया हॉस्पिटल में। अगर कोई सीरियस कोई पेशेंट या खवातीन वहां पे आ रहे हैं तो उनको फौरी तौर पर उस हालत में वहां से उस्मानिया भेजा जा रहा है जो उन गरीब औरतों के लिए बड़ी दुश्वारी हो रही है और आप और हम यहाँ पे इसलिए है कि इनको सहूलत दे सके। उनकी सहूलत इसमें है साहब कि हम वहां पे फौरी तौर पे एक आईसीयू बनाएं। उसी के साथ साथ नीलोफर चिल्ड्रंस हॉस्पिटल जो हिंदुस्तान का सबसे बड़ा बच्चों का हॉस्पिटल है, अफसोस की बात यह है साहब 2 साल पहले इसी जीरो ओवर में मैंने यहां पे एक मुद्दा उठाया था कि वहां पे एक एमआरआई की सख्त जरूरत है और मुझे यहां पे तवक्कुन दिया गया था हो जाएगा। 2 साल हो गए, नहीं हुआ सर। बच्चों को, छोटे बच्चों को एमएनजे कैंसर हॉस्पिटल में जाकर एमआरआई कराना पड़ रहा है। हमें इमीडिएट तौर पर नीलोफर चिल्ड्रंस हॉस्पिटल में एमआरआई लाना पड़ेगा। इसके साथ बस एक छोटी एक हट के बाद साहब, यहां मेरे नामपल्ली हलके में एक वोकेशनल जूनियर कॉलेज जो बाजार घाट में है सर, ये चीफ मिनिस्टर साहब के अंडर में आता है एजुकेशन डिपार्टमेंट। पिछली बार बारिशों में हर एक मीडिया ने रिपोर्ट किया है कि ये पर्टिकुलर कॉलेज पूरा डिलैबरेट कंडीशन में है और यहाँ पे जो बच्चे पढ़ रहे हैं इनकी जिंदगियों को खतरा है। सर उतना बड़ा इश्तिहारात पूरे अखबारात में आए, तेलुगु मीडिया में आए, मगर अफसोस की बात है साहब हमारे लिए कोई अहदेदार वहां पर आगे बढ़कर उसके लिए क्या इक़दाम लेना चाहिए, किस तरीके से जल्दी उसका सैंक्शन लेते हुए वहां पे एक तामीराती काम शुरू करना चाहिए, इसके ऊपर इक़दाम नहीं ले रहे हैं सर। खुदा न खास्ता कुछ हादसा होगा, कोई ऑफिसर बदनाम नहीं होगा सर, कोई ऑफिसर पे उंगली नहीं उठेगी सर। उंगली उठेगी तो ऑनरेबल उनके ऊपर उठेगी जिनके उसमें ये पोर्टफोलियो है सर, और जो हम नहीं चाहते सर, क्योंकि हम उनकी इज्जत करते हैं। हम ये चाहते हैं साहब ये मुद्दों पे सीरियसली तौर पे नोट लिया जाए, एक रिव्यू मीटिंग इंचार्ज मिनिस्टर साहब के जरिए से इन 3-4 हॉस्पिटल की बुलाई जाए, वोकेशनल जूनियर कॉलेज को इमीडिएट सीरियस तौर पे लेते हुए वहां की जो सैंक्शन अमाउंट मेरे हिसाब से साहब डिप्टी चीफ मिनिस्टर साहब के पास 2 बार वो फाइल आई वोकेशनल जूनियर कॉलेज की, अगर उसकी मंजूरी मिलती है तो अपने गरीब बच्चे जो माशी तौर पे कमजोर है, जो पैसों की वजह से अच्छे कॉलेजेस को नहीं जाते, जो वहां पे जाते हैं, उनकी हम हिम्मत बन सकते हैं। आपके जरिए से हुकूमत को मैं इतला देना चाहता हूं और मैं उम्मीद करता हूं इसका जवाब आएगा और आप इंस्ट्रक्शन देंगे कि इसकी फौरी तौर पर रिव्यू मीटिंग ले। शुक्रिया स्पीकर साहब, जनाब
माजिद हुसैन साहब जो भी उनकी बातें रखी है मैं नोट किया हूँ और इंशाल्लाह हम सीरियसली इसके ऊपर गौर करेंगे और रिजल्ट भी देंगे। చివరిగా ఆదేశితం ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి చర్చ కూడా జరగడం జరిగింది. ఇంకా మా మంత్రి గారు కూడా సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక సలహా మండలిని కూడా వేయడం జరిగింది అధ్యక్ష. వారికి అక్కడ మరణించినటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రధానంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించిన కొన్ని సూచనలు ఈ 2026-27 బడ్జెట్లో కొంత నిధిని వెచ్చించి వారికి మనము సమగ్రంగా హెల్ప్ చేయడానికి కోసం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పిన భావన వ్యక్తం చేస్తూ మనం సీఎం ప్రవాసీ ప్రజావాణి కూడా ఫిర్యాదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. అక్కడ ఒక హెల్ప్ లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది వారు చెప్పినటువంటి సూచన. గల్ఫ్ వలసదారుల పిల్లల కోసం మన గురుకులాల్లో మనం సీట్లు ఇస్తామని చెప్పినట్టు మాట ఏదో 2026-27 విద్యా సంవత్సరానికి తగు చర్యలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటే బాగుంటుందనేది వారు ఇచ్చేటువంటి సూచన. ఎందుకంటే సుమారు 10 లక్షల మంది గల్ఫ్లో ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకునేటువంటి వారికి. అదేవిధంగా అధ్యక్ష, మన భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివస్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు ప్రతి ఏటా. అదేవిధంగా మన దగ్గర కూడా ప్రవాసీ తెలంగాణ దివస్ అని గిట్ట ప్రతి ఏటా ఏర్పాటు చేసి ప్రవాసులను సత్కరించి వారి సమస్యలను ఆ రోజు సంవత్సరానికి ఒకసారి కూడా వినడం వల్ల వారికి మనోధైర్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, టామ్కామ్ మరియు న్యాకులను బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటే ఈ సందర్భంగా మీకు మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వలస తాత్కాలికమైనందున గల్ఫ్ ఎన్ఆర్ఐలకు సంబంధించి కుటుంబాలకు ఈ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డు కాపీలను సరళీకృతం చేసి వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ నా నియోజకవర్గం సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని వేములవాడలో ప్రతి నెల కూడా 100 పైన ఆపరేషన్స్, అదేవిధంగా 100 పైన చైల్డ్ అండ్ మదర్కి సంబంధించి మాతా శిశు కేంద్రానికి సంబంధించినటువంటి ప్రసవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ 50 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి ప్రతిపాదన పంపించడం జరిగింది. అది ఎంసీహెచ్గా అది ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఇంకొకటి ఈ పల్లె దావ మినిస్టర్ గారు ఇప్పుడు అప్పుడేమో అరణ్య రోదన, ఇప్పుడు ప్రజాపాలన అయితే ఒక పల్లె అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, హరీష్ రావు గారు మీరు చెప్పినట్టు సూచన పాటిస్తున్నారు, మీరు కూడా ఇదే విధంగా సూచన పాటించాలని. ప్రవాసీ భారతీయులకు సంబంధించి ఇప్పటికే ప్రజాభవన్లో ప్రతి నెల ప్రజా విజ్ఞప్తులు అంటే ప్రవాసీ భారతీయుల సమస్యల్ని వినడానికి ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అది కాక ఎటువంటి చర్యలైనా కూడా ప్రవాసీ అంటే ఎక్కడైతే బయట ఎన్ఆర్ఐస్ ఉన్నారో అంటే గల్ఫ్ పర్టికులర్లీ లేబర్కి సంబంధించి అదే టైమ్కామ్ను కూడా పటిష్టవంతం చేస్తూ విదేశాల్లో ఉన్న అవకాశాలన్నింటినీ వివిధ జిల్లాల్లో క్యాంప్స్ నిర్వహించి కూడా వారికి అవసరమైతే ట్రైనింగ్స్ భాష కూడా నేర్పి వారికి బయట చాలా అవకాశాలు ఉన్నాయి చాలా దేశాల్లో. ప్రజలను మీ ద్వారా కోరేది ఏంటంటే ఎవరైనా కూడా ఈ టైమ్కామ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే పోయే ప్రయత్నం చేయండి, బోగస్ ఏజెన్సీ ద్వారా వద్దు. ప్రభుత్వమే నేరుగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానమైనటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తుందనే మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. The House is urgent to meet again at 10 a.m. on Thursday, the 2nd January 2026.